వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది. రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం రైతుల కోసమా, దళారుల కోసమా? కాంగ్రెస్ సర్కారుపై హరీష్ రావు నిప్పులు. ఎయిర్ ఇండియా ఉద్యోగులకు టాటా బంపర్ ఆఫర్. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు. తిరుమల కొండపై అక్రమ వసూళ్లు. ఉద్యోగిపై వేటు వేసిన టీటీడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని ఆయన పేర్కొన్నారు. కానీ లోక్సభ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. లోక్సభ సీట్ల పెంపు విషయంపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికి తెలుసని అన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు పెంచాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. దక్షిణాది చిన్న రాష్ట్రాలకు ఈ విధానం అన్యాయం చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో దేశాన్ని బలహీనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట కొనుగోలులో జాప్యం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కోటా పూర్తయిందనే సాకుతో కొనుగోళ్ల నిలిపివేయడంపై అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్ముకోలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ, కేరళ పర్యటనలో బిజీగా ఉంటూ గాలి మోటార్లలో తిరుగుతున్నారని, వారికి నేల మీద ఉన్న రైతుల బాధలు పట్టడం లేదని విమర్శించారు. సదాశివపేట మార్కెట్లో ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదనే సాకుతో బస్తాలు ఖాళీ చేసి రైతులకు వెనక్కి ఇచ్చేయడం అత్యంత దారుణమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన 60,000 క్వింటాళ్ల శనగలను వెంటనే 5,870 రూపాయలకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు, మీరుగా ఢిల్లీకి, కేరళకు తిరిగింది చాలు, కనీసం రైతుల గురించి పట్టించుకోండి. వెంటనే శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తక్షణమే మొత్తం శనిగలు కూడా 5,870 రూపాయల మద్దతు ధర ఉంది, దాన్ని కొనండి. బయట అమ్ముకుంటే ఏమైతుంది? క్వింటాల్ మీద 1,000 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. అవును సార్, మొగలయ్య చెప్తున్నాడు, క్వింటల్ మీద 1,000 రూపాయలు పోతుంది సార్, ఎకరానికి 10,000 తుట్టి అవుతుంది. అటు రైతు బంధీయక ఇట్లా తిప్పలు పెట్టిండ్రు, శనిగలు కొనక ఇట్లా లాస్ చేస్తున్నారు, మా రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి మొగలయ్య అనే రైతు వాపోతున్నటువంటి పరిస్థితి. అట్లే మక్క రైతుల పరిస్థితి అదే ఉంది. 2,400 మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600కు 1,700కే మక్కలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జొన్నలైతే కొనే దిక్కే లేదు. ఇంతవరకు జొన్నల కొనుగోలు మీద ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు. ఇవాళ చాలా మంది మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుపోయి జొన్నలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. సగం ధరకే అమ్ముకొని ఆరుగాలం కష్టపడ్డ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ కోటాలు, వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవడ్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవడ్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా, ఇయ్యరా? ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు, మరి ఈ యాసంగికైనా సన్నవడ్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్టుల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించేందుకు టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పురోభివృద్ధిలో ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ వారిలో ఉత్సాహం నింపేందుకు
పర్ఫార్మెన్స్ లింక్డ్ స్టాక్ ఆప్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీని ద్వారా ఉద్యోగుల ఉత్పాదకతను పెంచి సంస్థ వృద్ధికి బాటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. లైవ్ మింట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఈ కొత్త పథకానికి PSOP 2026 అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 13న జరిగిన సర్వ సభ్య సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. ఈ ప్లాన్ కింద పైలట్లు, ఇంజనీర్లు, సీనియర్ మేనేజ్మెంట్ సహా అర్హులైన ఉద్యోగులకు కంపెనీ స్టాక్ ఆప్షన్లు కేటాయిస్తారు. ఉద్యోగులు ఈ షేర్లను ₹4కి ముఖ విలువ నుంచి కేటాయింపు సమయంలోని మార్కెట్ విలువ మధ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థల్లో ప్రస్తుతం, భవిష్యత్తులో పనిచేసే అర్హులైన ఉద్యోగుల పనితీరుకు ప్రతిఫలం ఇవ్వడం, సంస్థ వృద్ధికి, లాభదాయకతకు దోహదపడేలా వారిని ప్రేరేపించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతిభావంతులను ఆకర్షించడం, నిలుపుకోవడం కూడా దీని లక్ష్యమని సమావేశ తీర్మానంలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ఉద్యోగిపై తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంది. లగేజీ సెంటర్లో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే అవుట్సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. తిరుమలలోని లగేజ్ డిపాజిట్ కేంద్రంలో నరసింహారెడ్డి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించారు. వాస్తవానికి టీటీడీ భక్తులకు లగేజ్ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ సేవలను ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.